వారం రోజుల నుంచి నిద్రలేదు. ఆయన హెడేక్. చిన్నప్పటి నుంచి దేశం కోసం ఏదో చేయాలని ఉంటుండే. బట్ చాలా రోజుల తర్వాత ఒకటి డిసైడ్ అయినా. అది ఎలా ఉందో, ఆ ఐడియా ఎలా ఉందో మొత్తం వీడియో ఎండ్ దాకా చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆప్ కైసే హో? అందరూ ఎలా ఉన్నారు? అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు చాలా గుర్తు, నేను యూకేలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ విక్టోరియా ఒకసారి అడిగింది, అభినంద్ యూనివర్సిటీ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు నీ ఏమేంటిది అని. నేను సెకండ్ థాట్ లేకుండా చెప్పిన. అసలు ఎందుకు చెప్పినో ఎట్లా చెప్పినో నాకు కూడా తెలియదు. బట్ ఏమని చెప్పినా అంటే, విక్టోరియా, ఐ వాంట్ సీ మై కంట్రీ ఇండియా డెవలప్డ్ అండ్ ఐ వాంట్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పిన. అది చెప్పిన తర్వాత అంత మంచిగానే ఉంది. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకో దీని గురించి ఆలోచిస్తున్నా. అసలు ఎందుకు ఎట్లా చెప్పినా అని ఆలోచిస్తుంటే నాకు తెలియకుండానే నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి, టీయర్స్ ఆఫ్ ఎస్టసీ. అప్పుడు డిసైడ్ అయినా, ఖచ్చితంగా కంట్రీ కోసం ఏదో ఒకటి చేయాలి, డెవలప్మెంట్లో ఇండియా డెవలప్మెంట్లో పార్ట్ కావాలి, వికసిత్ భారత్లో పార్ట్ కావాలి అని. నేను రీసెంట్గా ఇండియాకి వచ్చిన తర్వాత 3 months బ్యాక్ మొన్ననే వీగన్ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని ఉంటుండే. సో వీగన్ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. స్వాట్ అనాలిసిస్ చేసిన అండ్ మార్కెట్ రీసెర్చ్ చేసిన, అన్నీ అయిపోయినాయి. ఈ ప్రోడక్ట్ కరెక్ట్ ఫిట్ అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కరెక్ట్ ఫిట్ అండ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా అన్నీ ఉంటాయి అని డిసైడ్ అయిన తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి నేను పల్లెటూరులో ఉంటుండే, నాకు పైసలు ఎవరిస్తారు. సో నాకు అప్పుడు ఏం థాట్ వచ్చిందంటే, నా రీసెర్చ్ నేను ఒక్కనే కాదు, నాలాంటి చాలామంది ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసమైనా, వాళ్ళ ఎయిమ్స్ కోసమైనా, వాళ్ళ స్టార్టప్ కోసమైనా, దేనికోసమైనా, వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడం కోసం చాలామంది మనీ కోసం ఇబ్బంది పడుతున్నారు అండ్ వాళ్ళు మనీ లేక స్టార్ట్ కూడా చేయట్లేదు. నేనేమనుకున్నా అంటే, సో స్టార్ట్ చేయడానికి ఒక మనీ ఉంటేనే సరిపోదు కదా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే, బిజినెస్ డెవలప్మెంట్ చేయాలంటే. అందులో 1 లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, 2 బిజినెస్ అక్యుమెన్, 3 టెక్నికల్ స్కిల్స్, 4 కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్కింగ్, 5 ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అడాప్టబిలిటీ, 6 లీగల్ అండ్ రెగ్యులేటరీ నాలెడ్జ్. నాలాగా చాలామంది ఉన్నారు హూ డ్రీమ్ బిగ్ బట్ క్యాపిటల్ లేక చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి అండ్ నాలాంటి వాళ్ళు వాళ్ళ స్టార్టప్ని అండ్ వాళ్ళ ఎయిమ్స్ని స్టార్ట్ చేసుకోవడానికి ఎంత ఒక స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారు చేయాలి. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అది ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, బట్ ఒక బూట్ స్ట్రాప్ లాగా నాకు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిదే. సో ఏంటిదంటే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఇది ఎందుకు జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి, అంటే మొత్తానికి ఏ మనీ లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి వీటిని రికార్డ్ చేసి ఎందుకు పబ్లిక్ డొమైన్లో వదిలిపెట్టద్దు. పబ్లిక్ డొమైన్లో వదిలిపెట్టినప్పుడు చాలామంది చూసి మేబీ ఇన్స్పైర్ అవుతారు అండ్ దెన్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవడానికి చిన్న బూస్టప్ వస్తుంది కదా, అట్లా. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, నాలాంటి వాళ్ళు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కదా, నేను అండ్ నాలాంటి ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్టప్ని స్టార్ట్ చేయడానికి అండ్ వాళ్ళ ఎయిమ్స్ని పర్సీవ్ చేసుకోవడానికి నేను ఒక స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారు చేస్తున్నాను. ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఎట్లా అంటే, సో మన స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారు చేయడానికి నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాను, ద శాంక్టమ్ అని. ఈ క్లాతింగ్ బ్రాండ్ ఎట్లా అంటే, ఇప్పుడు నార్మల్గా నైక్, అడిడాస్, పూమా ఉంటాయి కదా, సేమ్ అట్లానే స్పోర్ట్స్ క్లాతింగ్ నార్మల్గా ప్యాంట్ షర్ట్లు ఉండవు, జస్ట్ టీ-షర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్, షూస్ అట్లాంటివి ఉంటాయి. సో ఈ స్పోర్ట్స్ క్లాతింగ్ బట్ ప్రీమియం సెగ్మెంట్లో కాదు, అంటే హైలా ఎక్స్పెన్సివ్గా 2000, 3000, 4000 అట్లా కాకుండా మిడ్ రేంజ్లో, మీడియం రేంజ్లో, మీడియంగా అందరూ అఫోర్డ్ చేసేటట్టు. సో మన ఈ క్లాతింగ్ బ్రాండ్ అందరూ అఫోర్డ్ చేసేటట్టు మీడియం ప్రైస్ పాయింట్లో 1000-1500 లోపే ఉండేలాగా డిజైన్ చేస్తున్నాం అండ్ తయారయ్యడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ చెప్తాం వినండి. నేను వీగన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, సేమ్. సో నాలాగా స్టార్ట్ చేసే వాళ్ళకు అండ్ నాలాంటి
ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫండ్స్లో హెల్ప్ చేయడానికి అండ్ ఈ టెక్నికల్ స్కిల్స్లో హెల్ప్ చేయడానికి నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నా, ద శాంక్టమ్ అని. ఈ మన శాంక్టమ్ బ్రాండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇది ఒక స్పోర్ట్స్ బ్రాండ్ లైక్ నైక్, అడిడాస్, పూమా లాంటిది. మీరు నాలాంటి నేషనలిస్ట్ అయి ఉంటాయి అండ్ స్పోర్ట్స్ క్లాతింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అంటే టీషర్ట్స్, స్వెట్ షర్ట్స్, హుడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. ప్లీజ్ లింక్ మీద క్లిక్ చేసి సైన్ అప్ అవ్వండి అండ్ మీరు కూడా మన ఫ్యామిలీలో భాగం అవ్వండి. ఒకవేళ మీకు కనుక ఈ ఐడియా నచ్చి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే నా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాతకి కాంట్రిబ్యూట్ అని బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఇష్టం ఉన్నంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మేబీ 50 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, ఎంతైనా కావచ్చు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి పని చేస్తున్నాను అండ్ నా లైఫ్కి మీనింగ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, ఈ టీషర్ట్, నా కంపెనీ టీషర్ట్స్ నా ఒంటి మీద ఉన్నప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను రైట్ కాజ్ కోసం, మంచి పని కోసం, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నా అని. అండ్ మీరు కూడా అలానే తీసుకుంటారని భావిస్తున్నాను. సో దాట్ మనందరికీ హెల్ప్ అవుతుంది. సో ప్రతి బ్రాండ్కి ఒక బ్రాండ్ పర్సనాలిటీ ఉంటుంది. నా బ్రాండ్ పర్సనాలిటీ ఏంటిదంటే నేషనలిస్ట్. ఎవరికైతే దేశం అంటే ఇష్టం ఉంటుందో అండ్ ఎవరైతే దేశం కోసం పనిచేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇతరులకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం నా బ్రాండ్. అండ్ మీరు ఖచ్చితంగా లింక్ పైన క్లిక్ చేసి నా వెబ్సైట్ ఓపెన్ చేసి సైన్ అప్ అవుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.